ఉదయకాలము ఏదైతే మిగిలించామో దాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము ఎవరైనా తీసి చదవండి చాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి చాలు. అంతవరకు ప్రీతండ్రి చదువుకున్న మాటల కొరకు వందనాలు. దావీదు యొక్క జీవితంలో ఉన్న మరి పరిస్థితులను ప్రభువా మరి మామూలు తీసుకుని వచ్చినారు. ఎన్నో విషయాల్లో దావీదు కంటే ఎంతో దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నామని మేము సరి చేసుకునే తరుణం ఇచ్చారు. ఇచ్చితానుసారుడైన మనుషుడుగా, యథార్థపరుడుగా, ప్రభువా మీకు ఇష్టమైన రాజుగా, ప్రభువా ప్రవక్తగా, క్రీస్తు వంశాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మీరు మామూలు తీసుకుని వచ్చినారు. చదువుకున్న ఈ లేఖన భాగం కొరకు వందనాలు. ఈ సాయంకాలం కొరకై మీ కృపను కోరుకుంటూ మీ స్వరాన్ని వినిపించు మన యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బహిరంగ విజయము. బహిరంగ విజయము వెనక ఏముందంట? రహస్య విజయం ఉన్నది. లేక ఇలా చెప్పుకోవచ్చు, రహస్య విజయము బహిరంగ విజయానికి కారణంగా ఉందని దావీదు జీవితంలో చెప్పుకున్నాం. అదే సమయంలో బహిరంగ విజయమే రహస్య పాపానికి, రహస్య ఓటమికి కూడా కారణంగా అది మార్చబడిందని కూడా చూస్తూ వచ్చినాం. వాటిలో రెండు విషయాలు చూసాం. మొదటిది ఫిలిస్తీన్ల యొక్క దావీదు ఫిలిస్తీన్ల ఆయుధముల పట్ల చూపించిన ఆసక్తి, ఫిలిస్తీన్ల ఆయుధముల పట్ల చూపించిన ఆసక్తి. అక్కడ నేను చెప్పిన తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించినాడు, ఇది ఎందుకు చెప్పలేదని. అందుకు చెప్పాల్సి వస్తుంది. ఫిలిస్తీన్ల ఆయుధం కొన్ని సంవత్సరాల కిందట, ప్రస్తుతం మన ఇక్కడ సీఎం ఎవరు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అలిపిరి ఆ కొండల మీద వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది కదా. ఎలా జరిగింది? అది ఎలా జరిగింది చెప్పండి. వాళ్ళు ఎలా దాన్ని పేల్చారు? దేని ద్వారా పేల్చారు? మందు పాత్ర పెట్టారా? నేను విన్నది ఏంటంటే మొబైల్ ఫోన్ ద్వారా పనిచేశారంట. మొబైల్ ఫోన్ ద్వారా పేల్చేసినారు. అయితే ఏమైందంటే కొంచెం ఆయన జరిగిపోయిన తర్వాత, తొలగిపోయిన తర్వాత జరిగింది కాబట్టి ఆయనకు పెద్ద అపాయము జరగలేదు. అంటే ఇది ఏంటి ఇప్పుడు? కాదండి, ఫిలిస్తీని అది అర్థమైందా? ఫిలిస్తీన్ ఆయుధం ఇదే ఇప్పుడు. అయితే ఈరోజు ఫిలిస్తీన్ ఆయుధం ఏమైంది క్రైస్తవ లోకంలో, విశ్వాస లోకంలో అంటే ఇదే. నేను చెప్పగలను అతిశయంగా, మీరెవ్వరు వాడకముందే నేను సెల్ ఫోన్ వాడాను. ఫస్ట్ కీప్యాడ్ ఫోన్ వచ్చింది, అది ఎయిర్టెల్ ఒకటి, తర్వాత ఐడియా ఒకటే స్టార్టింగ్లో ఉన్నాయి. ఐడియా, తర్వాత ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్ వచ్చింది. తర్వాత మనం చూస్తే ఆ స్టార్టింగ్లో నేను 3,000 పెట్టుకున్నాను. ఇంత పొడుగు ఉండేది అది, మోటరోలా కంపెనీ. ఆ రోజుల్లో మరి అవతల నుంచి కాల్ వస్తే కూడా 50 పైసలు కట్టేది 1 మినిట్. అట్లాంటి రోజుల్లో వాడాం. నా జీవితంలో నేను చెప్పగలను ఒక 40-50 ఫోన్లు వాడి ఉంటానేమో ఇప్పటికీ. ఒట్టి చైనా మొబైల్స్ ఒక 10-15 వాడినాను. టచ్ స్క్రీన్, అప్పట్లో అవి టచ్చే, వాళ్ళే స్టార్ట్ చేసినారు చైనా మొబైల్స్. ఈరోజు మనకు తెలియకుండానే మన రహస్య పతనానికి ఏది కారణమైంది ఇప్పుడు చెప్పండి? మన మనసులను ఏం చేస్తుంది? దోచుకుంటుంది. మన మనసులలో అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది కదా. పడుకుంటే పక్కనే, బాత్రూంలో అక్కడే ఉంటుంది. ఎవడో మన మధ్య ఒక బొమ్మ పెట్టినాడు, బాత్రూంలో ఫోన్ తీసుకొని పోతే అక్కడ సిగ్నల్ లేకపోతే తొందరగా వస్తారంట బాత్రూమ్ నుండి.
వైఫై ఉంటే కొద్దిసేపు ఎక్కువ ఉంటారంట, ఇంకా పవర్ ఉంటే ఇంకా కాసేపు ఉంటారంట. ఆ టైం కూడా పెట్టాడు. కాబట్టి మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. దావీదు ఏమన్నాడంటే దానికి సమమైంది ఏమన్నాడు, ఆ ఖడ్గం గురించి ఏమన్నాడు, దానికి సమమైంది ఒకటి. మరి ఇప్పుడు దానికి సమమైంది ఏదో ఒకటి లేదంటే మొబైల్ ఫోనే అయిపోయింది. వేలు పెట్టి కొంటా ఉన్నారు కదా, మీరే కాదు మేము కూడా. నా దగ్గర ఉన్నది చాలా ఖరీదే. ఏంటి పరిస్థితి అంటే ఇది ఒక ఆయుధం లాగా మన జీవితాన్ని పతనంలోనికి తీసుకుని వెళ్తుంది. ఈరోజు నేను చెప్పగలను ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయి, ఎంతమంది మధ్య కమ్యూనికేషన్ పోయింది. ఈరోజు ఇంట్లో అందరు ఇట్లా కూర్చుంటారు, ఎవడు ఫోన్ ఆడే పట్టుకుంటాడు. ఈరోజు ఎవరికి వాళ్ళే, ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళే ధన్యులు. దయచేసి మీరు అవి మార్చబాకండి, ఆండ్రాయిడ్ ఫోన్ల యొక్క మోసంలో పడబాకండి. అది పడినారంటే ఇంకా మళ్ళీ బయటికి కూడా రాలేనంత పరిస్థితి. మనలో ఒక సహోదరుడు ఉండేవాడు, ఏమయ్యా నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం లేదనంటే, లేదన్నా అది పెద్ద మోసం అని అన్నాడు. నేను ఇదే చిన్న ఫోనే వాడతాను అన్నాడు. మళ్ళా కొంతకాలానికి వాడు ఏం చేసినాడంటే ఆండ్రాయిడ్ కొన్నాడు. ఇప్పుడు దాని నుండి బయటికి రాలేకపోతే. కాబట్టి విషయం ఏంటంటే ఈరోజు అవసరమే. ఇప్పుడు ఫోన్ బిల్లు కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అది ఉండాల్సిందే. కానీ మితిమీరిన వాడకము దుష్పరిణామాలను తప్పకుండా ఇస్తుంది, కుటుంబాల మీద ప్రభావం. ఈరోజు రిలేషన్స్ లేవు, బంధువులు కలిసి మాట్లాడుకోలేకపోతున్నారు కదా. నువ్వు సేవకులంగా ఏది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొంచెంసేపు మాట్లాడుకుందామంటే ఇక్కడ కూడా ఏంది పరిస్థితి, పోడే వచ్చుడే. మిమ్మల్ని అందరూ ఒకసారి తమిళనాడు తీసుకొని పోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. తమిళనాడు ప్రాంతంలో ఒక ప్రాంతం గురించి నేను విన్నాను, నేను వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. 2 గంటల ప్రార్థన అంటే ఎవ్వడు లేవడానికి వీల్లేదు. 2 గంటల ప్రార్థనలో మోకాళ్ళ మీదే ఉండాలా, కళ్ళు తెరవడానికి వీల్లేదు, బయటికి పోవడానికే వీల్లేదు. కనుక ఎందుకు నేను చెప్తున్నానంటే మనము యాంత్రికంగా అయిపోయింది మన జీవితాలు. మనల్ని అది కంట్రోల్ చేస్తుంది కానీ మనము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. దానికి సమమైంది ఒకటి లేదు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ల గురించి గొప్ప చెప్పుకునే విషయాలు లేదంటారా? ఒక ఆయన నేను ఈ కంపెనీ కొనానంటే లేదు బ్రదర్ ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పుకునేవాళ్ళు లేరా మనలో? దానికి సమమైంది ఇంకోటి లేదని దావీదు అన్నాడంటే ఇప్పుడు ఇది అలాంటిది. మా నాన్న అన్నాడు ఒకసారి, అరే ఇది మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షం అన్నాడు. మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షం. శత్రువు కూడా చూడండి, దాంట్లోనే బైబిల్, దాంట్లోనే పాటల పుస్తకం, దాంట్లోనే అన్నీ ఉంటాయి. మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. కానీ దాని చేత మనం నడిపించబడితే మన జీవితం పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి ఆయుధాలు, సాధనాలు ఎన్నో శత్రువు మన చుట్టూ పెట్టాడు. అది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, బాగుంటుంది. దావీదు తన జీవితంలో నష్టపోయినాడని మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్ల ఆయుధాలు. రెండవది ఫిలిస్తీన్ల యొక్క దేశం. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు, అక్కడ భద్రత ఉందనుకున్నాడు. దేవుడు వేసిన కంచెను దాటుకొని వెళ్ళిపోయినాడు. అది ఇప్పుడు మూడవది చూద్దాం రండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం త్వరగా చూసి మనం ముగించుకుందాం. 2వ సమూయేలు 6వ అధ్యాయము చదువుతారా? మొదటి 3 వచనాలు ఎవరైనా? తర్వాత దావీదు క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయు అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలి. ఇంకా చాలండి. ఇక్కడ 3వ విషయం మనం చూస్తున్నాం.
దావీదు పతనాల్లో ఇంకా వేరే కూడా ఉన్నాయితే ఇప్పుడు నేను ఇంకొక వ్యూలో నుండి దీన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఏంటంటే మొదటిది, ఫిలిస్తీన్ల ఆయుధాల చేత మోసపోయాడు, ఆకర్షితుడయ్యాడు. దానివల్ల మరి దేవుని మీద ఆధారపడకుండా విశ్వాసం తొలగిపోయాడు. రెండవది, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అపారమైన నష్టం పొందాడు. ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చి మొత్తానికి ఆ ఏడుపు దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, విచారణ చేసి తిరిగి సమకూర్చబడ్డాడు. ఇది 30వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మనం ధ్యానించిన సత్యం. ఇప్పుడు 2వ సమూయేలు 6వ అధ్యాయం అంటే తన పరిపాలనలోకి వచ్చాడు ఇప్పుడు కదా. పరిపాలనలోకి వచ్చినాక మందసం ఎక్కడుంది? వేరే స్థలం, ఫిలిస్తీన్ల దేశంలో లేదు. అది ఆల్రెడీ ఫిలిస్తీన్ల దేశం నుండి అది కొద్ది కాలంలోనే కిర్యత్యారీములోనికి వచ్చింది. అలాగూ ఆ మందసం అనేది ఉండాల్సిన స్థలంలో, దేవుని గుడారంలో, దేవుని మందిరంలో లేదు అది. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలనే ఆశ చక్కగా తాను కలిగి ఉన్నాడు. ఇప్పుడు దావీదు కలిగిన ఆశ మంచిదే, యాకోబు కలిగిన ఆశ మంచిదే. చూడండి, బైబిల్లో ఇలాగుంటాయి. యాకోబు జ్యేష్ఠత్వం పొందాలనే ఆశ మంచిదే. అలాగే దావీదు కూడా సౌలు పట్టించుకోలేదు. సౌలు 40 ఏళ్ళు ఉన్నాడు కానీ ఏం చేయలేదు, మందసం గురించిన పట్టింపు లేనివాడుగా ఉన్నాడు. దాన్ని తీసుకొని రాలేదు, దాన్ని అలాగే ఉంచినాడు. ఈయన గోలలో ఈయనే ఉన్నాడు, దురాత్మ పీడితులై ఈ దావీదును తరుముకుంటానే జీవించినాడు కానీ అసలు దేవుని మందిరం గురించిన ఆలోచన ఆయనకి లేనే లేదు. ఇప్పుడు దావీదు పరిపాలనలోకి రాగానే ఏమనుకున్నాడు, మందసం తేవాలనుకున్న ఆశ మంచిది, ఆసక్తి మంచిది, కానీ తను ఉపయోగించిన పద్ధతి సరైంది కాదు. యాకోబు కూడా జ్యేష్ఠత్వం కావాలన్న ఆశ మంచిది, కానీ తను ఉపయోగించిన పద్ధతి సరైంది కాదు అని మనం చూస్తున్నాం. ఆ పద్ధతి సరైంది కాదు కనుకనే ఆ కుటుంబాల్లో ఏమైపోయింది, అనేకమైన కలహాలు వచ్చినాయి. ఆయన ఆ ఇంట్లో ఉండకుండానే పారిపోవాల్సిన పరిస్థితి కూడా, అది యాకోబు. ఇప్పుడు దావీదు గురించి మనం చెప్పుకునేటప్పుడు మరి ఏ పద్ధతిని అనుసరించినాడు? ఇప్పుడు రండి, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము చదువుతారా? 7-8 వచనాలు. 7-8 వచనాలు. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇది ఎక్కడ? ఫిలిస్తీన్ల దేశానికి వెళితే మందసం అక్కడున్న పరిస్థితులన్నీ తారుమారు చేసింది. చూడండి, ఏ మందసం మీద ఇశ్రాయేలు ఆధారపడి యుద్ధములోనికి తెస్తే సైలెంట్గా ఉన్న అదే మందసము, బాగా అర్థం చేసుకోండి, ఏ మందసం మీద హోప్ని ఫినెహాసులు తీసుకొచ్చి ఏమనుకున్నారు, మన పితరులు ఏం చేసినారు, యెరికో ప్రాకారాన్ని కూల్చినారు, యోర్దానును దాటారు. కాబట్టి ఇప్పుడు కనుక ఈ మందసం మనతో ఉంటే మనకేం కలుగుతుంది, ఫిలిస్తీన్ల మీద జయం వస్తుంది అనుకుంటే అక్కడ తారుమారైపోయింది. ఓడిపోయినారు కనుక ఇప్పుడు అది ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది, పట్టబడింది. కనుక అక్కడ మౌనంగా ఉన్న మందసము, సైలెంట్గా ఉన్న మందసము, ప్రభావం కలిగిన మందసము, శక్తి కలిగిన మందసము, దేవుడు అని పిలువబడుతున్న మందసము, దేవుని సన్నిధాన్ని పిలువబడుతున్న మందసం ఇక్కడ మౌనంగా ఉండడం ఏంది? అక్కడ పోతే ఏం చేసింది? ఆ గుడిలో భయంకరమైన పరిస్థితులు జరిగినాయి. ఆ దాగోను గుడిలో ఆ దేవత పడిపోవడం, ముక్కలు చెక్కలవడం, తర్వాత వాళ్ళకి ఏమైంది, ఒక్కొక్కడికి రకరకాలైన రోగాలు, రహస్య స్థలాల్లో ఏమైందంట, గడ్డల రోగాలు వచ్చినాయంట, మరణ భయం పట్టుకుంది, మరణం కూడా వచ్చింది, కేకలు వేసినారంట. గాతులో, ఎక్రోన్లో, ఆ ప్రాంతంలో చూస్తే వాళ్ళతో సైలెంట్గా పోరాడింది ఏంటంటే మందసం. వాళ్ళు అనుకున్నారు, ఇది ఉంటే కనుక ఇక మనం అందరం చచ్చూరుకుంటాం, కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం పంపించాలి. అప్పుడు ఫిలిస్తీ యాజకులను పిలిచి, అయ్యా ఏం చేయాలి, ఎట్లా తీసుకొని పోవాలంటే వాళ్ళు చెప్పినారు, ఏమని, దీన్ని ఇలాగ తీసుకొని పోవాలి, క్రొత్త బండి ఒకటి దాన్ని తయారు చేసి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని కట్టి, తర్వాత మీరేం చేయాలా, పందికొక్కులు, బంగారు పందికొక్కులు, ఇంకా గడ్డల రూపములైన అవన్నీ పెట్టి మీరు పంపించాలి. పంపించిన తర్వాత కూడా ఏం చేయాలన్నాడు, అది కనుక ఇశ్రాయేలు భూభాగానికి వెళ్ళిపోతేనేమో ఏంటంట, దేవుడు మన నుండి ఈ పరిస్థితిని
అది లేకపోతే ఏమన్నారు అక్కడ, అదృష్టం వల్లనే అనే మాట కూడా అక్కడ వస్తుంది. కనుక ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తానికి అది ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళింది. ఆ తర్వాత బెత్షెమెషు వారు బాగా సంతోషించినారు. సంతోషించి ఒక రాయి మీద పెట్టారు. వీళ్ళందరూ యాంగ్జైటీతో అంటే అతి ఉత్సాహముతో ఏం చేసినారు, ఆ మందసాన్ని తెరిచారు. 50,000 మంది చచ్చిపోయారు. వీళ్ళెవరు? ఇశ్రాయేల్. అంటే ఇప్పుడు మందసము గొప్ప కార్యాలు చేసింది. సరే, ఇప్పుడు అక్కడ కిర్యత్యారీములో 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు దాన్ని తేవాలనే ఆశ ఎవరికి కలిగింది? దావీదుకి కలిగింది. ఇప్పుడు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, బండి కట్టే పద్ధతి ఎవరి పద్ధతి? ఫిలిస్తీన్ల పద్ధతి. అదే అన్నమాట. అనేక పర్యాయాలు దేవుని పని మనం ఏ పద్ధతిలో చేసే అవకాశం ఉంది? లోక పద్ధతి చేసే అవకాశం ఉంది. ఏమనుకోకండి, నేను కొన్ని మాటలు చెప్తా చూడండి. నా చిన్నతనంలో ఈ లౌడ్ స్పీకర్స్తో సువార్త మేము చేయలేదు. నాకు తెలుసు ఎట్లా చేసాము. మెగాఫోన్లతోనే సువార్త చేసామా లేదా? మెగాఫోన్లతోనే సువార్త చేస్తే ఆ రోజు ఎంతో అద్భుతంగా జరిగేది. మెగాఫోన్లే. రాను ఏమైంది, మనోళ్ళు కాస్త రేంజ్ పెంచినారు. ఏం పెంచినారు? ఏం పెంచినారు? అది లాస్ట్కి వచ్చింది. తర్వాత ఏం చేసినారు, మెల్లగా సైకిల్కి ఈ హారన్లు, పెద్ద హారన్లు కట్టడము, మైకులు, బ్యాటరీలు, పెద్ద పెద్ద బ్యాటరీలు కట్టడం, కొంచెం రేంజ్ పెంచినారు. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే, ఆ వినాయక చవితికి పెట్టిన డీజేలు, లేకపోతే పెళ్లికి పెట్టిన డీజేలు, ఇంకా ఏదో కార్యక్రమానికి పెట్టే డీజేలు ఏం చేస్తున్నారు? సువార్త పెట్టి ఇది కూడా మహా గొప్పదన్నట్టుగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి? ఇప్పుడు వినేవాడిని చెడగొడుతున్నామా, వినేదానికి అవకాశం ఇస్తున్నామా? ఆరంభంలో సైకిళ్ళ మీద సువార్త చేసినప్పుడు ఒక రకంగా ఉంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వ్యాన్లు వచ్చినాక పరిస్థితులు ఏమైపోయినాయండి? వీళ్ళకి బాగా వస్తుందయ్యా, పైనుండి బాగా వస్తుంది, అందుకే మంచిగా వ్యాన్లు వేసుకొని తిరుగుతున్నారు, ఏ పని పాటలేదని వాడికి చెడ్డ అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు మన అభివృద్ధిని వాడు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో ఏ పద్ధతుల్లోనికి వెళ్ళిపోతున్నాం? రాను ఈరోజు ఎటువంటి పద్ధతి? లోక పద్ధతులు వచ్చేస్తున్నాయి సంఘంలో. దేవుని పనిలో, దేవుని కార్యాల్లో మందస్సును తెచ్చేదే, మంచి ఉద్దేశమే, తేవాల్సిందే. దావీదుకు కలిగిన భారము గొప్పదే. కానీ పద్ధతే ఏ పద్ధతిలోనికి వెళ్ళాడు? దేవుని పద్ధతి వదిలేసినాడు, దేవుని క్రమాన్ని వదిలేసినాడు. యాజకుల భుజముల మీద మోసుకొని రావాలి, దానికి బండి. మీరు లోతుగా చదివితే అర్థమవుతుందండి. 3 రకాలైన వాళ్ళు ఉన్నారు లేవీయులు. వాళ్ళు ఎవరో తెలుసా? కహాతీయులు, మెరారీలు, గెర్షోనీలు. ఇప్పుడు మీరు మెరారీలకు కానీ గెర్షోనీలకు కానీ బండ్లు ఇచ్చినాడు. బాగా అర్థం చేసుకో, వాళ్ళకి బండ్లు ఇచ్చినాడు, ఎడ్ల బండ్లు. వీళ్ళు వీటి ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన తెరలు, పలకలు ఇవన్నీ వాళ్ళు ఏం చేయాలంటే బండి మీద వేసుకొని ఈ ప్రత్యక్ష గుడారం తీసినప్పుడల్లా బండి మీద తేవాలి. ఎవరు? మెరారీలు, గెర్షోనీలు. కహాతీయులకు బండ్లు ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే దేవుడు ఒక ఉద్దేశంతోనే అక్కడ ఏదో చేశాడు, అందుకే వాళ్ళకు బండ్లు ఇవ్వబడలేదని రాయబడింది. అయితే ఇప్పుడు బండ్లు ఇవ్వబడలేదంటే అర్థమైంది, పరిశుద్ధమైన వాటిని వారు ఏం చేయాలా? భుజముల మీద మోయాలి. అది దైవ క్రమం. నేనేం చేసినాడు? ఆ క్రమాన్ని మార్చేసినాడు. అదంతా ఓల్డ్ పద్ధతులే బ్రదర్. ఇప్పుడు కొంతమంది ఏదైనా చెప్తే ఏమంటారు, అదంతా 18వ శతాబ్దం విషయం బ్రదర్, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అన్నట్టు పద్ధతులు మార్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్వదినాల్లో ఏం చేసేవాళ్ళు? పిల్లల్ని సంకలు ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంతంలో తేయాకు తోటల్లో పనిచేసేవాళ్ళు ఏం చేస్తారు? వెనక కట్టుకొని పిల్లోడిని ఏం చేస్తారు? మోసుకుంటా, తల్లులు మోస్తానే పనిచేస్తారు, లేకపోతే ఎత్తుకుంటారు. ఇది పాత పద్ధతి. మరి ఇప్పుడు కొత్త పద్ధతి ఏంది చెప్పండి? ఇప్పుడు కొత్త పద్ధతి ఏంది? పిల్లోడిని ఎత్తుకునే పని లేదు కదా, ఎత్తుకునే పని లేదు. పుట్టగానే ఉయ్యాల తొట్టి ఉంటుంది రెడీగా. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక ఎయిర్పోర్ట్లో తిప్పాలన్నా, బస్ స్టాండ్లో తిప్పాలన్నా బండి వచ్చేసింది.
కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి అన్నారనుకోండి, ఇది కాదు కదమ్మా, ఎత్తుకోవాలి కదా, వెనక్కి కట్టుకోవాలి, నువ్వు మోయాలా, మీ భారం మీరు పోయాలా అంటే ఏమంటారు? మీకు తెలియదులే బ్రదర్, ఈ దినాల పరిస్థితి మీకు తెలియదని ఏం చేస్తారు? బండ్ల మీద తీసుకో. అట్లనే దావీదు ఏమనుకున్నాడంటే, బహుశా అదంతా ఓల్డ్ మెథడ్లే, ఆ మెథడ్లో నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు ఒక కొత్త మెథడ్ ప్రకారం చేద్దామని ఏం చేసినాడంటే, ఫిలిస్తీన్ల మెథడ్ని, ఫిలిస్తీన్ల యొక్క పద్ధతిని అవలంబించినాడు. బాగా అర్థం చేసుకోండి, ఫిలిస్తీన్ల యొక్క ఆయుధాల మీద ఆకర్షణ ఉంది, ఫిలిస్తీన్ల దేశం మీద ఆకర్షణ ఉంది, ఫిలిస్తీన్ల పద్ధతుల మీద ఆకర్షణ ఉంది. ఇప్పుడు లోకం చచ్చిపోయిందా? లోకం అనేది చచ్చిపోయిందా? చాలా కాలం క్రిందట ఒక ఆయన అడిగినాడంట. ఏమడిగినాడంటే, సహోదరుడు సంఘం ఎక్కడుందని అడిగినాడంట. సంఘం ఎక్కడుంది అంటే ఏమన్నాడంటే, లోకములో ఉంది అన్నాడంట. సంఘం ఎక్కడుందంటే లోకములో ఉంది అని జవాబు చెప్పాడు. మరి లోకం ఎక్కడుంది అని అడిగినాడంట. సంఘంలో ఉంది అన్నాడట. అర్థమైంది విషయం? సంఘం ఎక్కడుంది అంటేనేమో లోకములు బాగుంది అంతవరకు, ఎందుకంటే లోకంలో ఉన్నాక లోకం అంటకుండా ఉందని కదా ఒక అర్థం. అట్లనే కదా ప్రభు చెప్పింది, లోకం నుండి వేరు చేయబడిన అనుభవం కదా. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, మరి లోకం ఎక్కడుంది అంటే సంఘములో ఉంది. ఇది ఈనాటి పరిస్థితి. దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఎవరు? దావీదు లాంటి వాళ్ళే. దావీదు లాంటి వాళ్ళే. వాళ్ళు నాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా ఎట్సెట్రా ఎవరైనా కావచ్చు. రాను రాను ఎన్నో పరిస్థితులు సంఘంలో లౌకికమైన పద్ధతులు లేక లోక సంబంధమైన పద్ధతులు వచ్చేస్తాయి. కాబట్టి ఈ దినాల్లో వివాహాల్లో చూడండి ఎన్ని పద్ధతులు వస్తున్నాయి. వివాహ కార్యక్రమాలు, మొన్న నేను కార్యక్రమాన్ని పోతే, బర్త్డే కార్యక్రమాన్ని పోతే ఏం చేశారంటే, ఆ పిల్లవాడికి ఒక కారులో కూర్చోబెట్టేసి, ఇప్పుడు వేరే టైప్ కార్లు వచ్చినాయి కదా, ఎలక్ట్రిక్ కార్స్, దాంట్లో కూర్చోబెట్టేసి ఇటు అటు అవేదో కరెంటుతోనే కనెక్షన్, బ్యాటరీతో కనెక్షన్ ఇవ్వాలి. ఈ అంటారు కదా దీపావళి రోజు ఇట్లా పైకి వస్తాయి అన్నమాట. కాదు, ఈ ఏదో చిచ్చుబుడ్లు లాగానే ఇట్లా వాటికి ఏదో కనెక్షన్ పెడతాను, ఇటు అటు ఇట్లా వస్తుంది, దాంట్లో ఫోటో వీడియో తీస్తాం. సరే, అక్కడ అయిపోయిందంటే మళ్ళీ ఇక్కడ కేక్ కటింగ్ దగ్గర కూడా పెట్టేసినారు. మళ్ళీ అక్కడ మేము ఉన్నాం, ఫోటో తీస్తే మేము కూడా పడతాంగా, వీడియో తీస్తే మేము కూడా ఉంటాంగా. ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకము సంఘంలోనికి వచ్చింది. ఈరోజు ఫంక్షన్ హాల్లో ఎంత స్వతంత్రంగా ఇష్టానుసారంగా చేస్తున్నారంటే లోకం వచ్చింది. సరే, పెళ్ళి కొరకని విశ్వాసులు, దేవుని పిల్లలందరూ పోయి కూర్చుంటే ఇక వివాహం జరగాల్సిన పద్ధతులు జరుగుతుంది. మళ్ళా 2-3 రకాల పద్ధతులు కూడా అందులో వచ్చేస్తున్నాయి. అంటే ఒకటేమో అంటే హెబ్రోను విశ్వాసుల్లాగా, రెండవది నామకార్థుల్లాగా, మూడవదేమో అన్యుల్లాగా 3 రకాలు జరుగుతూనే ఉంటాయి. నేను చూసినాను. ఒకటేమో మన పద్ధతిలో పాటలు పాడడం, వాక్యం చెప్పడము, ఆ తర్వాత ప్రమాణాలు చేయించడము, చివరి ప్రార్థనతో ముగించడం, సంతకాలు చేయించి ప్రకటన చేయడం. నెక్స్ట్ పద్ధతి ఏంది? తాళి కట్టేయడం. ఇది నామకార్థ పద్ధతి రెండవది. మూడవది ఏంటి? మూడవది హైందవ పద్ధతి ఏంది? అక్షంతలు వేయడం. 3 అయిపోతూనే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఇక వాళ్ళని కలిసే సమయం, అటు భోజనాలకు వెళ్ళే సమయంలో పెద్ద స్క్రీన్ పెట్టి సినిమా చూపిస్తున్నారు. ఎవరు సినిమా అండి? వీళ్ళే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగింది, ముద్దులు పెట్టుకుంది, అన్నీ ఏం చేస్తున్నాడు? మనకు తెలియని సినిమా చూపిస్తున్నారు. సినిమా చూపించి దానికి ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్కడో అది షూటింగ్ తీస్తారు, అదొక సినిమాలాగా చేస్తారు. చేసింది అదంతా పెట్టి ఇప్పుడు అది మనం చూడాలి. వాడు ఎక్కడెక్కడో నలుగులు పెట్టుకుంది, తర్వాత నలుగులు పెట్టుకుంది, నలుగే పెట్టుకోకూడదు కదా, నలుగులు పెట్టుకుంది, తర్వాత పార్కులలో తిరిగింది, హీరోయిన్ లాగా అయిపోయి వాళ్ళు తిరగడం చేయడం, బైకుల మీద కార్ల మీద, ఇదంతా సినిమా చూపిస్తారు. ఏమనాలి దీన్ని? ఇది లోకం అనాలా, దైవక్రమం అనాలా? ఏ వివాహం అని రాస్తారు? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చిన ఈ మెథడ్స్ అన్ని? ఎక్కడి నుంచి వచ్చిన ఈ పద్ధతులన్నీ? వాడెవడో చేస్తాడు, వాడిని చూసి వీళ్ళు కాపీ కొడుతున్నారు. అర్థమైందా?
వాళ్ళు ఎవరో చేస్తున్నారు కనుక, అన్యులు చేస్తున్నారు కనుక, నామకార్థ క్రైస్తవులు చేస్తున్నారు కనుక విశ్వాసులు కూడా కాపీ కొడుతున్నారు. సేవకులు ఏం చేస్తారు? వాడికి చెప్తే వాడు గుడికి రాడేమో, రేపటి నుండి చర్చికి రాడేమో అని సేవకులు ఏం చేస్తారు? చేతులు కట్టుకొని లోతులాగా, లోతు ఏం చేసినాడు? దినదినము తన మనసు నొప్పించుకుంటూ అక్కడే ఉన్నట్లుగా సంఘాల్లో ఉంటానే ఉన్నారు. ఏం చేస్తారు? ప్రియమైన వారులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే సంఘములోనికి ఏమొచ్చేసినాయి ఈరోజు? లోక పద్ధతులు వచ్చినాయి, లోక క్రమాలు వచ్చినాయి. కాబట్టి లోకం ఎక్కడ ఉందంటే సంఘములోనే ఉంది. ఏంది ఇదంతా అంటే, ఎవరు దాన్ని ఖండించేవారు, ఎవరు దాన్ని వ్యతిరేకించేవారు? వ్యతిరేకించేవాడు ఏంటంట, ఇంకా అక్కడ ఉండడు. కొంచెం సేవకుడు గట్టిగా ప్రసంగం చెప్పినాడంటే ఇవన్నీ ఉండకూడదని చెప్తే ట్రాన్స్ఫర్ లెటర్ రెడీ అవుతూనే ఉంటుంది, వెంటనే రిపోర్ట్ పోతూనే ఉంటుంది. నాయకులు కూడా అట్టనే ఉంటారు. ఎట్లుంటారు నాయకులు కూడా? అదేందయా వాళ్ళకి తగినట్టుగా నువ్వు చెప్పాలి కానీ నువ్వేంది అని వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. లోకము, లోక పద్ధతులు ఎంతో భయంకరమైనగా ఈరోజు ఉన్నాయి. మొత్తానికి దావీదు ఇక్కడ దైవ పద్ధతిని మార్చివేసి లోక పద్ధతిని, ఫిలిస్తీన్ల పద్ధతిని తేవాలని తాపత్రయపడి మొత్తానికి ఆ బండి కట్టించాడు. బండి మీద 2 యాజకులు ఉన్నారు చూడండి. ఎవరు వాళ్ళు? ఉజ్జా, అహ్యో. సరే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే దావీదు రాజు, రాజు తప్పిపోతే రాజును కరెక్ట్ చేయాల్సింది ఎవరికి? యాజకుడు. క్రమం ఎవరికి తెలుసు? దావీదుకు కూడా తెలిసింది, కానీ ఇప్పుడు దావీదు దాన్ని మర్చిపోయాడో లేకపోతే ఏదో జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళు ఏం చేసినారు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టుగా ఇంక ఈయనతో మనకెందుకని ఆయన ఏమంటే అది తందానా పాడాడు. బండి అంటే బండే అన్నారు, ఏమనలేదు. అయ్యా అలా చేయకూడదయ్యా, అది పద్ధతి కాదయ్యా. నాతాను చెప్పినట్టు చెప్పారా? లేక ఆయన పేరేం పేరు, ఫినేహాస్ లాగా వాళ్ళు ప్రవర్తించినారా? ఇప్పుడు అట్ట ప్రవర్తిస్తే ఇప్పుడు చెప్పినా కదా మూల్యం చెల్లించాలా. మన సంఘాలు ఇప్పుడు అదే పరిస్థితి, మూల్యం చెల్లించాలా. ఎన్ని ఊర్లు తిరుగుతావు? ఒక ఆయన నాకు తెలిసిన ఒక సేవకుడు ఎన్ని ఊర్లు తిరిగినాడు. ట్రాన్స్ఫర్లే. కారణం ఏంటంటే ఇదే పరిస్థితి. మొత్తం మీద దావీదుకి వాళ్ళు చెప్పాల్సింది చెప్పలేదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఉజ్జా చనిపోయినాడు కాబట్టి చెప్తున్నాను. ఏం జరిగింది? వెళ్తా ఉన్నారు చాలా సంభ్రమంగా, ఆనందంగా, నాట్యము, ఆ వాయిద్యాలు అన్నీ పెట్టి చాలా సంతోషంగా వెళ్తున్నారు, ఉత్సాహంతో వెళ్తున్నారు. దావీదు కూడా ఊహించలేదు, అలా వెళ్తా ఉన్నారు. ఎంతో సంతోషంగా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక స్థలానికి కళ్ళము అన్నాడు. ఏంటది? కళ్ళం. బైబిల్లో కళ్ళము అనేది ప్రతి స్థలము కూడా పరీక్షకు గుర్తుపెట్టుకోండి. కళ్ళము అని ఎక్కడ వచ్చినా కూడా అక్కడ ఒక పరీక్ష, అక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దావీదు కూడా అరౌనా కళ్ళము దగ్గర పరీక్షించబడ్డాడు. బోయాజు దగ్గర, బోయాజు కళ్ళములో రూతు పరీక్షించబడింది. కళ్ళం అనేది పరీక్షించబడే స్థలం. ఇప్పుడు ఏమైంది? ఎడ్లకు ఏమైందంట? కాళ్ళు జారినాయి. ఎవరు చేసినారు ఈ కార్యం? దేవుడే అనుమతించినాడు. ఎడ్లకు కాళ్ళు జారుతాయి. మరి ఎడ్లకు ఎందుకు కాళ్ళు జారిందంటే ఇక్కడ ఏదో ఒకటి జరగాలి, దేవుని ఆలోచన. మనం చెప్పుకున్నాం కదా, బిలాము గాడిద ఏమైంది? పోయిన నెలలో చెప్పుకున్నాం. బిలాము గాడిద ఎదురు తిరిగింది. ఎప్పుడు ఎదురు తిరగదుగా, ఎదురు తిరిగింది కదా, అడ్డం తిరిగింది కదా, ఒక ఇరుకు సందులోకి తీసుకొని పోయింది కదా. అక్కడ బిలాముతో దేవుడు సంధించినట్టుగా ఇక్కడ ఎడ్లను కూడా సంధించినాడు అని అనుకోవడానికి ఏమీ అనుమానం లేదు. మొత్తానికి ఎడ్ల కాలు జారినాయి. మందసం ఇట్లా అని ఒరిగింది, పడిపోలేదు కానీ ఏమైంది? ఇలా ఒరిగింది అన్నమాట. ఈయనేం చేసినాడు? పడిపోతుందేమని చెయ్యి పెట్టి ఆపడానికి ప్రయత్నం చేసి వెంటనే ఏం జరిగింది? చదవండి దయచేసి. ఎన్నో వచ్చిన అది? 7వ వచనం. 6:7 చదవండి. పట్టుకొనగా
ఇక్కడ ఈ మాట గమనించండి. పట్టుకొనగా ఎప్పుడు పట్టుకున్నాడు? పట్టుకోవాల్సినప్పుడు పట్టుకోలే. అదే అన్నమాట. పట్టుకోవాల్సినప్పుడు పట్టుకోలేదు, చేయాల్సినప్పుడు చేయలేదు, ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, మేలైనది చేయనేరిగా అలాగ చేయకపోతే పాపం కలుగుతుంది. ఈయనకు తెలుసు, క్రమం ఏంటో తెలుసు, పద్ధతి ఏంటో తెలుసు, దేవుని పద్ధతి ఏంటో తెలుసు. ఎందుకు బండ్లు ఇవ్వలేదో కహాతీయులకు తెలుసు. కానీ ఏం చేశాడు? నాకెందుకు. మౌనం. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, నాకెందుకు అనుకోవడం కూడా నష్టమే. నాకెందుకు అనుకోవడం కూడా నష్టమే. వాడు విన్నా వినకపోయినా మన బాధ్యత ఏంది? చెప్పాలి. సేవకులు, దేవుడు నిన్ను పెట్టాడు, చెప్పాలి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటాడు, అయ్యా నేను చెప్తేనేమో నేను అపహాస్యం పాలవుతున్నాను, చెప్తేనేమో నన్ను ఎగతాళి చేస్తున్నారు, చెప్పకపోతే ఆ మంట లోపల నాకు లోపల నీ వాక్యము నీ మాటలు ఏమవుతున్నాయి? రగిలిపోతా ఉంది. చెప్పక ఉండలేను, చెప్తేనేమో. ఇది ఈనాడు దేవుని నిజమైన దేవుని ప్రవక్తలకు కలిగే పరిస్థితి. అయినా కూడా చెప్పాల్సింది చెప్పాడా లేదా? ప్రవక్త అయినా ఇర్మియా చెప్పాడా లేదా? చెప్పాడు. దాన్ని బట్టి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, దాన్ని బట్టి గుంటలో వేయబడ్డాడు, దాన్ని బట్టి ఉపవాసం ఉన్నాడు, చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు. సత్యవాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా కష్టమే. ఈరోజు సత్యవాక్యం చెప్తున్నామా, అనుకూల వాక్యం చెప్తున్నామా? అది ఎవరు బోధ చేస్తున్నారో వాళ్ళకే వదిలేస్తున్నాను. ఈరోజు మనుషులకు అనుకూలమైన బోధలు చేసి మనుషులను పోగు చేసుకొని కల్పనా కథలు చెప్తూ, లేక వారికి అనుకూలమైన బోధలు చేసి సంఖ్యను పెంచుకోవచ్చు. కానీ సత్యవాక్యాన్ని మనము సరిగా విభజించి, గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్పాలి, ఆదరించాల్సినప్పుడు ఆదరించాలి. మనం ఏది చేయాలి? అది దేవుని ఆత్మ ప్రేరేపితులమై దేవుని ఆత్మ నడిపింపులో చెయ్యకపోతే అడిగేది ఎవరినండి? ఎవరిని అడుగుతాడు? మనల్ని అడుగుతాడు. అందుకే ఇప్పుడు కోపం దేవుడు ఎవరి మీద తీసుకొచ్చాడు? దావీదు మీదకి రాలేదు కోపం. దావీదు కళ్ళు తెరవబడాలంటే దావీదు కాదు, చావాల్సింది. అసలైతే దావీదే చావాలి కదా, అసలైతే దావీదే మరణించాలి. ఆయనే కదా రాజుగా ముందుండి అన్ని చేసినాడు కదా. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఉజ్జా మీదకి కోపం వచ్చింది. ఎందుకు ఇదంతా మనం ధ్యానిస్తున్నామంటే ఫిలిస్తీన్ యొక్క పద్ధతి ఎంత ప్రమాదకరమైనది. ఈరోజు దేవుని పనిలో ఏ పద్ధతి? దైవ పద్ధత, లోక పద్ధత? ఏ పద్ధతికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? ఏ పద్ధతిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం? ఏ పద్ధతితో మనము కలిసిపోతున్నాం? ఏ పద్ధతి విషయంలో రాజీ పడుతున్నాం? దేవుని పద్ధత లేక లోక పద్ధతి? ఆ తర్వాత నిజంగా దావీదు భయపడతాడు. భయపడి ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళి ఒక ఇంట్లో పెడతాడు. ఎవరు ఆయన పేరు? ఓబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో పెడతాడు. విచిత్రం ఏంటో, ఈ మనిషి చచ్చిపోవడం ఏంది? ఎవరు ఉజ్జా చచ్చిపోవడం ఏంది? అక్కడ బెత్షెమెషు వాళ్ళు 50,000 మంది చనిపోవడం ఏంది? ఫిలిస్తీన్లకు రోగాలు రావడం ఏంది? దాగోన్ దేవత పడిపోవడం ఏంటి? ఇదంతా చేసిన అదే మందసం ఓబేదెదోము ఇంటిని ఏం చేసింది? 3 నెలలు అక్కడ ఉందంట. 3 నెలల్లో ఆస్తి పెరిగిపోయింది. దేవుడు ఆశీర్వదించినాడు. 3 నెలల్లో ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఓబేదెదోము ఎట్లా తీసుకొని పోయినాడు ఇంట్లోకి? ఇది కూడా ఆలోచించాలి. ఆల్రెడీ ఒకడు చచ్చినాడు అంటే ఎవడని తీసుకుపోతాడు? ఆల్రెడీ ఒకడు చచ్చాడు కళ్ళ ఎదుట అంటే మందసం, అయ్యా మా ఇంట్లో వద్దు అంటారా అనరా? ఓబేదెదోము ఎలాంటి వాడు అంటే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మా ఇంట్లో ఉండనేయండి పర్వాలేదు, మాకు ఆశీర్వాదం అనుకున్నాడు. కానీ అమ్మో నేను కూడా చచ్చిపోతాను అనుకోలేదు. విశ్వాసంతో దేవుని సన్నిధిని అంగీకరించినాడు. 3 నెలల ఆశ తర్వాత దావీదు ఏం చేశాడు? మళ్ళా ఎక్కడికి వచ్చాడు? మరలా సరైన పద్ధతిలోనికి వచ్చాడు. యాజకుల లేక కహాతీయుల భుజముల మీద మోసుకుంటూ యెరూషలేములో తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ నాట్యం ఆడాడు. అప్పుడే డ్యాన్స్ చేశాడు అంటారు. అప్పుడే నాట్యం ఆడతాడు, అప్పుడే సంతోషిస్తాడు. అప్పుడు దేవుని కార్యం అక్కడ జరిగించబడి, ఇప్పుడు దేవుడు దావీదు కళ్ళు తెరిచాడు, అర్థం చేసుకున్నాడు. అయ్యో ఇది ఫిలిస్తీన్ల పద్ధతి, నేను చేయకూడదు, ఇది క్రమము కాదని గ్రహించినాడు. ఇది దావీదు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం.
అయితే దావీదులో మనకు కనబడే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి, తప్పిపోయాడు. ఒక ఆయన అన్నాడు, సౌలు కంటే తప్పిపోయింది ఎక్కువ దావీదేనంట. సౌలు కంటే కూడా దావీదు ఎక్కువగా తప్పిపోయాడు. కానీ సౌలుకు ఈయనకు వ్యత్యాసం ఏంటంటే, సౌలు తన స్థితిని తాను యథార్థంగా ఒప్పుకోలేదు, సరి చేసుకోలేదు, మరలా మొదటి స్థానానికి రాదు. కానీ దావీదు మాత్రం ఒక చిన్న పిల్లవాని వల్ల ఏడ్చి పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుని యొక్క క్రమంలోనికి, దేవుని మార్గంలోనికి, దేవుని ప్రణాళికలోనికి, దేవుని సంకల్పంలోనికి రావడానికి ఒక చిన్న పిల్లవాని వలె అంగీకరించినాడు. నిజంగా దావీదు మనసు క్రీస్తు మనసు. మనం చెప్పుకోవచ్చు, దావీదు మనసు ఏంటండి? క్రీస్తు మనసు. ఒకానొక సందర్భం వచ్చింది, దావీదు మందిరం కట్టాలనుకుంటాడు. తర్వాత జరిగిన విషయాలు, మందిరం కట్టాలనుకుంటే ప్రవక్తను పిలుస్తాడు. నాతాను ప్రవక్తే వస్తాడు, అయ్యా నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నా ఇల్లు ఏమో చాలా అద్భుతంగా ఉంది, ఈ మందిరం మందసం ఏమో ఎక్కడుంది, డేరాలో ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాతానేమన్నాడు, నీకు తోచినంతదంతా, నీ మనసుకు నీ హృదయానికి తోచిందంతా చేయమన్నాడు. అనిన తర్వాత అక్కడి అవతలకి వెళ్ళాడో లేదో దేవుడు నాతాన్తో మాట్లాడుతాడు. ఏమని? నాతాను, నువ్వు నాతానా సాతానా? నువ్వు నాతానువా సాతానువా? అరే నువ్వెట్లా చెప్తావా నన్ను అడగకుండా నువ్వు ఎలా చెప్తావు? కాబట్టి నువ్వు మళ్ళా పోయి ఏం చెప్పాలి తెలుసా? ఆ మాటలు చదువుతుంటే గుండె పగిలిపోతుంది. ఏమంటాడు తెలుసా? నీ మందిరం కట్టేది నీ చేత కాదంటాడు. ఏమంటాడు? మందిరం కట్టేది నీ చేత కాదు అనొచ్చా? అయ్యా నువ్వు చేయొద్దులే అంటే మర్యాద ఉంటుంది కదా, నువ్వు చేయొద్దులే, నీ కొడుకు చేయాలంటున్నాడు, మర్యాదగా చెప్పాలి కదా. దేవుడు ఏమంటున్నాడు? నీ చేత కాదు. అరే అన్ని సంపాదించాడు, అన్ని కూర్చాడు, దేవుడు ఏమన్నాడు? నీ చేత కాదు. అయినా కూడా ఏమన్నాడండి? అసలైతే నాలాంటోడైతే, మనలాంటోడైతే నాతాను అయిపోయాడు. ఎందుకని? నువ్వు అసలు ప్రవక్తవా? నీకు మైండ్ ఉందా లేదా? ఇంతకుముందు ఏం చెప్పినా వచ్చి, ఇంతకుముందేమో కట్టమంటావు, నీ మనసులో తోసిందంతా చేయమంటావు, ఇప్పుడేమంటావు? వద్దంటావు. నీకు మైండ్ పనిచేస్తుందా? నువ్వు అసలు ప్రవక్తవేనా అని ఎన్ని అనేవాళ్ళము. కానీ సెలవిచ్చిన వాడు యెహోవా అని ఏం చేస్తున్నాడు? మౌనంగా ఆగిపోయినాడు. తన కుమారుడు చేయడానికి ఇష్టపడ్డాడు. సంపాదించిందంతా ఎవరు? దావీదు. పేరు ఎవరికి వచ్చింది తెలుసా? సంపాదించిందంతా ఎవరు? దావీదే అంతా కూర్చున్నాడు, బంగారము వెండి అన్ని. పేరు ఎవరికి వచ్చింది? ఇది దావీదులో ఉన్న అద్భుతమైన లక్షణం. దేవుడు ఏం చెప్తే చేస్తాడు. అయితే తప్పిపోలేదు అనడానికి లేదు. ఫిలిస్తీన్ల ఆయుధాల చేత మోసపోయాడు, ఫిలిస్తీన్ల దేశము చేత మోసపోయాడు, ఫిలిస్తీన్ల పద్ధతుల చేత మోసపోయాడు. కానీ సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తన జీవితంలో ప్రభు మాట వినడానికి, ప్రభు చిత్తం చేయడానికి, తన కాలములో, తన తరములో ఆయన సంకల్పము చొప్పున సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఏమైనాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశములన్నీ ఏం చేస్తున్నాడు అతడు? నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడా అనేక పర్యాయాలు ఇవన్నీ ఉంటాయి మన చుట్టూ. లోకము, పరిస్థితులు, పద్ధతులు, ఆచారాలు అన్నీ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయేదానికి అవకాశం. మన మీటరు ఎటు తిరుగుతుందో చూసుకోవాలి. మన మీటర్ ఎటు పాజిటివా నెగిటివా ఎటుంది? కరెక్ట్గా ఉందా? ట్యాంక్ అంతా మొత్తం ఖాళీ అయిపోయేదాకా బండి నడుపుతూ ఉంటే ఏమవుతుంది? ఆగిపోతుంది. రిజర్వ్లో ఉంది కదా అని కొంతమంది ఏం చేస్తారు? రిజర్వ్లో ఉంది కదా అని నడుపుతానే ఉంటారు. రిజర్వ్లో ఎంత ఉంటుంది ఆ అవగాహన ఉందా? రిజర్వ్లో ఉండగానే ఏం చేయాలి? మనం పెట్రోల్ వేసుకోవాలా. వేసుకోకపోతే ఏమైంది? ఈ సహోదరుడు ఒకసారి ఏం చేసినాడంటే, వస్తుందిలే అనుకుని బండి ఆగిపోయింది. నెట్టుకుంటా అట్లా. కాబట్టి మన జీవితాల్లో మన పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతుంది. మనలో ఒక మనస్సాక్షి ఉంది. ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. కనుక మనం ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళాలా. కనుక దావీదు ఇలాగూ మోసపోయాడు గనక ఈరోజు ఈ కాలంలో ఇంకెక్కువ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. గనక ఎలాగూ మనం సేవ చేస్తున్నాం. ఎటువంటి సేవ? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు,
ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఎటువంటి సేవ చేయమన్నాడు? ప్రీతికరమైన సేవ. ప్రీతికరమైన సేవ మనం చేస్తూ ఆయన్ను మహింపరుస్తాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక దాని కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం.